చిత్తూరు జిల్లా కావలిలో సెంట్రల్ లైటింగ్ ప్రారంభం వివాదాస్పదమైంది. వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణలకు దారితీసింది. ప్రోటోకాల్ను పాటించలేదంటూ మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రశ్నించడంతో వివాదం తలెత్తింది. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం వరకు వెళ్లింది. దీంతో కావలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారుల ఏకపక్ష నిర్ణయాలు మరోసారి నెల్లూరు జిల్లాలో ప్రోటోకాల్ వివాదానికి తెరలేపాయి. కావల్ మున్సిపాలిటీలో సోమవారం సెంట్రల్ లైటింగ్ ప్రారంభించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మస్తాన్రావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులకు ఆహ్వానం పంపారు. నిర్ణీత సమయం ప్రకారం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పటికి లైటింగ్ ప్రాసెస్ సిద్ధం కాలేదంటూ మున్సిపల్ అధికారులు చెప్పారు. మరో గంట తర్వాత కార్యక్రమం మొదలవుతుందని అధికారులు చెప్పడంతో ఎమ్మెల్యే వెనుతిరిగారు. ఆ తర్వాత కొద్దిసేపటికి మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్రావు అక్కడికి చేరుకున్నారు. ఆ వెంటనే మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ భరత్ కుమార్ సెంట్రల్ లైటింగ్ ప్రారంభించారు. అయితే తాను లేకుండా ఎలా ప్రారంభోత్సవం చేస్తారంటూ ఎమ్మెల్యే రామిరెడ్డి మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు. ఈ వివాదం కాస్త కార్యక్రమానికి వచ్చిన వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య వివాదానికి దారితీసింది. పరస్పరం తోపులాట్లు బాహాబాహికి దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. తమ కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందంటూ ఎమ్మెల్యే రామిరెడ్డి మండిపడ్డారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆలస్యం కావడం వల్ల తాము లైటింగ్ ప్రారంభించామని, ప్రోటోకాల్ వివాదమేమీ లేదని ఇన్ఛార్జి చైర్మన్ భరత్ తెలిపారు. అధికారంలో లేని నాయకులు కూడా కార్యక్రమాల్లో పాల్గొని ఈ విధంగా ప్రోటోకాల్ ఉల్లంఘన చేస్తున్నామంటే ఇది బాధాకరమైన విషయం. ఈరోజు అధికారులు కూడా, ఈవెన్ కలెక్టర్ కూడా, ఎవరు కూడా వీటి మీద మాట్లాడడానికి భయపడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. దీంట్లో ఒక ప్రోటోకాల్ అనేది చాలా ముఖ్యం. కానీ ఈరోజు ప్రోటోకాల్ పాటించడం లేదు. ఈరోజు ఏవి పాటించకుండా ఈరోజు అధికారులు ఈ విధంగా వ్యవహరించడం చాలా కష్టం, బాధాకరమైన విషయం. అటు టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య తూపులాట జరగడంతో కార్యక్రమం జరిగే ప్రాంగణంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పల్లెలకు కరెంటు కష్టం